ఏపీ రాష్ట్రానికి సంబంధించి డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్కే భద్రతా లోపం వచ్చింది. అసలు ఇంత దుస్థితికి ఎందుకు వెళ్తున్నారు? రీసెంట్ గా పార్వతీపురం మన్యం జిల్లాకి పర్యటనకు వెళ్ళాడు. అక్కడ మారుమూల ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో రోడ్లు ఇస్తున్నాడు. అది అందరికి తెలుసు. అక్కడ పర్యటిస్తున్నాడు, వెళ్తున్నాడు. సో అక్కడ చూసాం. సో వెనకాల ఆయనకు సెక్యూరిటీ ఉంది, వైస్ సెక్యూరిటీ ఆయనకు ప్రొవైడ్ చేశారు. సెట్ సెక్యూరిటీ ఉంది ఆయనకు ముందు నుంచి. అండ్ ఇప్పుడు అక్కడ లోపలికి వెళ్ళినప్పుడు నార్మల్ గా చిన్న సెక్యూరిటీ కొంతమంది తీసుకొని వెళ్ళారు. సో వెనకాల ఎవరైతే ఉన్నారో పోలీస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు ఉన్నారు కదా. సో ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు సూర్యప్రకాష్ అన్నమాట. సో ఆయనని నకిలీ ఐపీఎస్ గా గుర్తించారు. ఇప్పుడు అదేంటి అంటే ఖచ్చితంగా తెలుస్తుంది కదా. ఇప్పుడు దానికి సంబంధించి హోమ్ మినిస్టర్ వంగలపూడి అంటారు కదా, మరి నకిలీ ఎవరు, ఒరిజినల్ ఎవరు, మరొక డిప్యూటీ సీఎం దగ్గర ఇలా జరగడం ఏంటి? ఒక డిప్యూటీ సీఎం కి సంబంధించి రాష్ట్రం మొత్తానికి డిప్యూటీ సీఎం ఆయనకు భద్రతా లోపం ఎందుకు లోపించింది? సో అధికారులందరూ ఏం చేస్తున్నారు? సో ఇక్కడ సెక్యూరిటీ కోసం వచ్చారు. ఎవరు నకిలీ, ఎవరు ఒరిజినల్ ఏంటని గుర్తించకుండా ఇంత అజాగ్రత్త ఎందుకు? ఇక్కడ హోం మంత్రి ఏం చేస్తున్నారు? ప్రజలందరూ కూడా మండిపడుతున్నారు ఇప్పుడు. కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు నకిలీ అని తెలిసినప్పుడు దానికి సంబంధించి వాళ్ళ బ్యాచెస్ ఉంటాయి, అదేవిధంగా వాళ్ళ నేమ్స్ ఉంటాయి. వాళ్ళు వచ్చారా రాలేదని చూసుకోవడంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. అక్కడికి పర్యటనకు వెళ్ళాడు పవన్ కళ్యాణ్. సో ఆయనకు ఒక వైస్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేశారు. పలానా వ్యక్తులు వెళ్తున్నారు సెక్యూరిటీ అని వాళ్ళ క్లియర్గా అక్కడ ఉంటుంది ఒక డిమాండ్ అనేది. సో అలాంటివి వచ్చినప్పుడు ఆ వచ్చిన వ్యక్తి అతనేనా కాదా, మరి ఆయన పేరు అదేనా కాదా, ఆయన ఫేస్ కూడా గుర్తుంటుంది కదా, మరి ఆయనన్నా కాదా అని ఎందుకు గుర్తించలేదు? ఇక్కడ పర్యటన అంతా అయిపోయింది. ఒకవేళ జరిగి ఉంటే ఎవరిది బాధ్యత? మరి కనీసం ఆయన ఒరిజినల్ గా పోలీసునా లేకపోతే మొత్తానికి అసలు? సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆయన విజయనగరం జిల్లా ముడిదాంకి చెందినటువంటి వ్యక్తి అంట. అయితే ఆయన గతేడాది ఐపీఎస్ కి సెలెక్ట్ అయ్యాడు. ప్రజెంట్ ట్రైనింగ్ లో ఉన్నాడు. కాకపోతే పవన్ కళ్యాణ్ పర్యటన కోసం వచ్చాడంట. సో ప్రజెంట్ అయితే ఆయన నకిలీ ఐపీఎస్ అని గుర్తించారు. మరి ఆయన చెప్తుంది ఇది ట్రైనింగ్ లో ఉన్నాడు, అది కూడా నిజమో కాదో అయితే ఇంకా తెలియలేదు. సో దీని గురించి ఇప్పుడు విచారణ చేపట్టారు అనమాట హోంమంత్రి. అదే విషయం జస్ట్ ఇమాజిన్ అండి, అక్కడ పరిస్థితి దారుణంగా ఉంది. అదే ప్లేస్ లో ఇక్కడ చాలా మంది, అది జంగల్ లాగా ఉంది. దారి చూస్తున్న మనకి వెనకాల ఫొటోస్ లో క్లియర్ గా బురద ఉంది ఎక్కడదక్కడ. అది మారుమూల ప్రాంతం, గిరిజన ప్రాంతం కదా. ఆ ప్రాంతంలో ఆయనకి ఆ లెవెల్ సెక్యూరిటీ ఇస్తే వెనకాల నుంచి ఎవరైనా దాడి చేస్తే అసలు ఎవరండి రెస్పాన్సిబిలిటీ? వెనకాల నుంచి ఎవరైనా దాడి పక్కన పెట్టు, ఆ వ్యక్తి ఎవరై ఉండొచ్చు, వాయిని ఎవరైనా పడని వాళ్ళు అయి ఉండొచ్చు కదా, ఏదైనా చేస్తుండొచ్చు కదా. సో ఇంత భద్రతా లోపం ఎందుకు? ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన ప్రజల పట్ల చొరవ చూపిస్తాడు. ఎక్కడ పని ఉన్నా కూడా ఆయన స్వయంగా వెళ్ళి పరిశీలిస్తాడు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమైనా కావాలని ఇన్ఫ్లుయెన్స్, దాని గురించి ఇప్పుడు విచారణ చేపడుతున్నారు అనమాట. ఇక్కడ హోంమంత్రి వంగలపూడి అంతా కూడా చాలా సీరియస్ అయ్యారు. ఎందుకు ఇదంతా జరిగింది, అధికారులు ఏం చేస్తున్నారు, మీరు ఖచ్చితంగా 2 రోజుల లోపల నాకు దీని మీద సమగ్ర సర్వే కావాలి, రిపోర్ట్ నాకు అర్పించాలి మీరు. ఎందుకంటే ఇక్కడ ఒక డిప్యూటీ సీఎం సంబంధించి ఆయన ఇక్కడ చాలా చోట్లకి పర్యటన చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏంటంటే బయటపడిందేమో, దీనికన్నా ముందు ఇంకెన్నో జరుగుంటాయి. గత ప్రభుత్వ హయాంలో అంటే వాళ్ళు ప్యాలెస్లలో ఉండి, భవనాలలో ఉండి ఇక్కడ వాళ్ళు పరిపాలన సాగించారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం అట్లా కాదు కదా. ప్రజలు ఎక్కడ ఉన్నారో ఆ ప్రజల్లోకే వెళ్ళి ప్రజల్లోనే ఉంటూ ప్రజల నుంచే వారి పరిపాలన సాగిస్తున్నారు. అండ్ వాళ్ళు ఎక్కడ పనులు చేపించిన దాఖలు ఎక్కడ కూడా లేవు. కనీసం సిటీ టౌన్లలో కూడా రోడ్లు మరమ్మతులు చేపించిన సందర్భాలు లేవు. కానీ అట్లా కాదు, అక్కడ వచ్చిన ఈ 6 నెలల్లోనే రోడ్లు శాంక్షన్ చేయడం కాకుండా స్వయంగా వెళ్ళి ఆ పనులను పరిశీలిస్తుంటే మీరు మాత్రం ఇప్పుడు రీసెంట్ గానే కల్పించలేని పరిస్థితికి దిగజారిపోవడము. అదే విధంగా ఇందులో ఎవరి హస్తం ఉంది ఏంటి అనేది ఫస్ట్ పక్కకు పెడితే, ఆయన ట్రైనింగ్ లో ఉన్నారా లేదా అనేది పక్కకు పెడతాం. ఒక ట్రైనింగ్ లో ఉన్న వ్యక్తి అక్కడికి వచ్చారు, మీకు తెలీదా ఆ వ్యక్తి ఆయన కాదా అంటే ఒక పర్సన్ కి జెడ్ సెక్యూరిటీ కానీ వై సెక్యూరిటీ కానీ ఇస్తే కొన్ని రూల్స్ ఉంటాయి. మెయిన్ థింగ్ ఒకటే పర్సన్ కి ఆ 5 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఆ 5 మెంబర్స్ ప్రతిసారి రావాలి. ఇన్ కేస్ వాళ్ళల్లో ఎవరికైనా ప్రాబ్లం ఉంటే ఇంకో ఆల్టర్నేటివ్ పర్సన్ ని తీసుకుంటారు. ఇక్కడ ఆల్టర్నేటివ్ పర్సన్ అంటే ఇంకో పోలీస్ కానిస్టేబుల్ లేకపోతే ఇంకొక ఐపీఎస్ రావాలి. అలాంటిది ఒక ట్రైనీ, ఒక మెంబర్, ఆయన కానిస్టేబుల్ కాదు, కనీసం ఒక హయ్యర్ అథారిటీ కాదు, ఏది కానప్పుడు ఆయనకి ఎందుకు రానిచ్చారు? అదే పాయింట్. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి కూడా ఆయన ఏం చేశాడంటే ఆయన సొంత కారులో కాకుండా వేరే కారులో కూడా ఆయన రావడం జరిగిందంట. అండ్ ఆయనకి ఎవరు సహకారం అందించారు దీనికి అంతటికి అంటే ఒక ఏఆర్ కానిస్టేబుల్, తన ఫ్రెండేనంట. ఏఆర్ కానిస్టేబుల్ గా ఉన్న వ్యక్తి ఈయనకు సహకరించాడంట. సో మొత్తానికి అభిమానం, ఎంత అభిమానం ఉన్నా కూడా నకిలీ ఐపీఎస్ గా రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అభిమాన వ్యక్తిగా అంటే సాధారణంగా వచ్చి కలవచ్చు. అక్కడ ఎంతమంది ప్రజలు ఆయన మీదికి రాలేదు, ఓజు అని అరవలేదు, ఆయనతోని స్వయంగా ఆయన బొట్టు పెట్టించిన అందరితోని, వాళ్ళందరినీ కలిసినప్పుడు ఈయన ఎందుకు కలవాడు? అభిమానం కాదు, ఇది ఖచ్చితంగా ఏదో కుట్ర ఉంది, ఎవరో కావాలని చేశారు, పవన్ కళ్యాణ్ కి థ్రెట్ ఉంది అనే విధంగా ఇప్పుడైతే అందరూ అనుకుంటున్నారు. ఆయన మాట్లాడే
దానికి చాలా క్లియర్ గా అనిపిస్తుంది ఆ వ్యక్తి ఇంకొక ఏఆర్ కానిస్టేబుల్ ఆయనకి సహాయం చేయడం ఏంది, ఆయన కార్లో కాకుండా ఇంకో కార్లో రావడం ఏంది, మళ్ళీ ఇది ఎప్పుడైతే ఇక్కడ ప్రభుత్వానికి తెలిసిందో వెంటనే పారిపోవడానికి ట్రై చేయడం ఏంది, అక్కడ మళ్ళీ ఆయన ఇక్కడైతే విజయనగర సరిహద్దులో పోలీసులు మళ్ళీ ఆయన పట్టుకోవడం ఏంది. సో ఇప్పుడు అయితే ప్రజెంట్ ఆయన పట్టుకున్నారు, కాకపోతే విచారణ చేపడుతున్నారు ఎవరు చేయించారు, లేకపోతే నువ్వే చేస్తే ఎందుకు చేశావు, రీజన్ ఏంటి. సో ఇవన్నీ కూడా నాకు ఒక నివేదిక సమర్పించాలని హోంమంత్రి వంగలపూడి అంతా కూడా చెప్పారు. సో మరి తెలియాల్సి ఉంది ఇంకా దీని వెనకాల ఎవరున్నారు వస్తుంది ఏంటనేది బయటకి.